రాజ్వాడే 1863 జూన్ 24న మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా బర్సాయి గ్రామంలో జన్మించాడు. 1882లో మెట్రికులేషన్లో ఉత్తీర్ణుడయ్యాడు. దీని తర్వాత అతను ఉన్నత విద్య కోసం ముంబైలోని ఎలిఫెంట్స్టోన్ కళాశాలలో అడ్మిషన్ పొందాడు. కానీ డబ్బు లేకపోవడం వల్ల అతను తన విద్యను పూర్తి చేయలేకపోయాడు. అయినప్పటికీ అతను స్వతంత్రంగా చదువుకోవడం కొనసాగించాడు. 1888లో వివాహం చేసుకున్న తర్వాత ఆయన పూణేలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్లో బోధించడం ప్రారంభించారు. కానీ కొంతకాలం తర్వాత ఆయన భార్య మరణించింది. దీంతో ఆయన తిరిగి వివాహం చేసుకోలేదు. విష్ణుకాంత్ చిప్లుంకర్, రాయ్ బహదూర్, కాశీనాథ్ పంత్, పరశురామ్ గోడ్బోలే, రామకృష్ణ గోపాల్ భండార్కర్, శ్రీ జుల్కీకర్ వంటి పండితుల పుస్తకాలను అధ్యయనం చేసి 1891లో పూణేలో దక్కన్ కళాశాల నుండి BA పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1894లో ఆయన అనువాదం ఆధారంగా భాషతంతర్ అనే మరాఠీ పత్రికను ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన చరిత్రలోని అసమానతలను గమనించారు. అందుకే ఆయన మహారాష్ట్ర యొక్క నిజమైన చరిత్రను కనుగొనడంలో తన శక్తినంతా ఉపయోగించారు. ఈ క్రమంలో 22 సంపుటాలలో మరాఠాల చరిత్ర మూలాలు రాశారు. ఆయన రచనలు చరిత్ర, మానవ శాస్త్రాల అద్భుతమైన కలయికను చూపుతాయి. 1910లో రాజ్వాడే పూణేలో భారత్ ఇతిహాస సంశోధక్ మండల్ ను స్థాపించి తన వద్ద ఉన్న అన్ని విషయాలను దానికి అప్పగించారు. ఆయన మరాఠా చరిత్రను పరిశోధించడానికి వేలాది గ్రామాలు, చారిత్రక ప్రదేశాలకు వెళ్లారు. పురాతన పుస్తకాలు, పురావస్తు సామగ్రి గురించి ఆయనకు తెలిస్తే అవసరమైన బట్టలు, వంట పాత్రలతో అక్కడికి చేరుకునేవారు. ఆయనను లోకమాన్య తిలక్ సంప్రదాయానికి ప్రతినిధిగా అభివర్ణించేవారు. విదేశీ చరిత్రకారులు మొదట భారతదేశ చరిత్రను తగలబెట్టి నాశనం చేస్తారని, ఆ తర్వాత వారికి చరిత్ర లేదని చెబుతారని ఆయన ఆరోపించారు. విశ్వనాథ్ సంస్కృతం, వ్యాకరణం, సామాజిక శాస్త్రాలలో కూడా పండితుడు. రాజ్వాడ, ధాతుకోష్, సంస్కృత భాషాచా ఉలగడ, భారతీయ వివాహ సంస్థాక ఇతిహాస్ వంటి పుస్తకాలు దీనికి నిదర్శనం. మనం మన అద్భుతమైన చరిత్రను మర్చిపోయామని, దానికి తిరిగి పొందాలని ఆయన చెప్పేవారు. అధిక రక్తపోటుతో బాధపడ్డ అతడు 1926 డిసెంబర్ 31న మరణించాడు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అతని పేరు మీద విశ్వనాథ్ కాశీనాథ్ రాజ్వాడ్ అవార్డును ఇస్తుంది. 2003లో ప్రభుత్వం అతనిపై 5 తపాలా బిళ్లలను కూడా విడుదల చేసింది.